హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఏపీ మరియు తెలంగాణ టెట్ అభ్యర్థుల కోసము ఇంగ్లీష్లో సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 18th పేపర్ సాల్వ్ చేస్తున్నాము. సో దీంట్లో ఉన్నటువంటి 30 ప్రాక్టీస్ బిట్స్ని ఈ క్వశ్చన్ల పేపర్లో ఇచ్చినటువంటి 30 బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేస్తున్నాము. సో వీడియో చివరి దాకా చూడండి, ప్రతి ఒక్క బిట్ చూడండి. సో ప్రతి ఒక్క బిట్ లో మనము కరెక్ట్ ఆన్సర్ తో పాటుగా మిగిలిన ఆప్షన్స్ ఎందుకు రైట్ కాదు, ఆ ఆప్షన్స్ లో ఉండేటువంటి మీనింగ్ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియోని అయితే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు ఇచ్చినటువంటి పీవైక్యూ సిరీస్ లో 17 వీడియోస్ ఉన్నాయి, ఇంగ్లీష్ వీడియోస్. సో వాటిని యాక్సెస్ చేయాలంటే ఛానల్ పేజ్ లో కానీ లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వాటిని అయితే కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వీడియో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏవైతే ఎగ్జామినేషన్ లో బిట్స్ వస్తున్నాయో ఆ మోడల్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిట్ ని కూడా మీరు చూడండి. అలాగే మీకు తెలిసి ఎవరన్నా టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మా. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఐ హ్యావ్ జస్ట్ గాట్ టు వర్క్ ఆఫెన్ హార్డర్ దాన్ క్లాసికల్ మ్యూజిషియన్స్ బట్ ద రివార్డ్స్ ఆర్ ఎనామస్ అని అన్నాడు. సో ఇక్కడ అతను వర్క్ చేశాడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎనార్మస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నాడు మనల్ని అడిగింది ఏంటంటే ఎనామస్ అనే పదానికి. ఎనామస్ అంటే చాలా ఎక్కువ కష్టపడ్డాడండి. వర్క్ హార్డర్ దాన్ క్లాసికల్ మ్యూజిషియన్స్, మామూలుగా సాధారణ విద్వాంసుల కంటే కూడా అతడు ఎక్కువ కష్టపడ్డాడు అని. టైనీ అన్నా స్మాల్ అన్నా లిటిల్ అన్నా ఒకటే కదమ్మా, మూడిటి యొక్క మీనింగ్ ఒకటే. టైనీ అన్నా ఒకటే అంటే చాలా తక్కువ అని అర్థం, లిటిల్ అనే కదా అర్థం తక్కువ అని అర్థం, అంటే ఎఫర్ట్స్ తక్కువ పెట్టారు అని అర్థం వస్తుంది. కాబట్టి ఎనామస్ కి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఇమ్మెన్స్, ఇమ్మెన్స్ వర్క్. సో చాలా ఎక్కువ కష్టపడ్డాడు అని అర్థం వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హర్ అప్రోచ్ వాజ్ బోత్ ఇన్నోవేటివ్ అండ్ ఎఫెక్టివ్. సో యాంటోనిమ్ ఆఫ్ ఇన్నోవేటివ్, ఇన్నోవేటివ్ అనే పదం ఇచ్చాడు. సో ఇన్నోవేటివ్ అనే పదానికి మనం ఏం కనుక్కోవాలి, యాంటోనిమ్ కనుక్కోవాలి, ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఇస్తే మోడ్రన్, మోడ్రన్ ఈజ్ అ సిమిలర్ మీనింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్, అంతే కదా, సినానిమ్ గా తీసుకోవచ్చు. క్రియేటివ్ కూడా మనకి సినానిమ్ గానే వస్తుంది. కటింగ్ ఎడ్జ్, సో కన్వెన్షనల్ సాంప్రదాయబద్ధమైన అంటాం. కన్వెన్షనల్ అంటే సాంప్రదాయబద్ధమైన అని. సో కాబట్టి ఇన్నోవేటివ్ అంటే నూతనంగా మనం ఏదైనా కొత్తగా చేస్తే, ఏదైనా ఒక పనిని ఆల్రెడీ ఉన్నదానికంటే కొత్తగా చేస్తే దాన్ని ఇన్నోవేటివ్ అంటాం. సో కాబట్టి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీనింగ్ ఏంటంటే కన్వెన్షనల్ వే. ఇన్నోవేటివ్ వే, కన్వెన్షనల్ వే. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై వాట్ టేక్ ఓవర్ మీన్స్. టేక్ ఓవర్ అంటే చూడండి, టు అస్యూమ్ కంట్రోల్, టు అస్యూమ్ కంట్రోల్. సో దాన్ని టేక్ ఓవర్ అంటాము. టేక్ ఓవర్ యొక్క మీనింగ్ ఏంటంటే టు అస్యూమ్ కంట్రోల్, అంటే ఏదైనా ఒకళ్ళ దగ్గర నుంచి మనం కంట్రోల్ తీసుకుంటున్నాము. సో దాన్ని మనము ఆ ఉద్దేశంలో మనం ఏం చేస్తామంటే టేక్ ఓవర్ అనేటువంటి పదాన్ని అయితే ఇక్కడ ఉపయోగిస్తాము. ద మేనేజర్ టేక్ ఓవర్ ది కంట్రోల్ ఆఫ్ ఆల్ స్టాఫ్. సో ఆ మిగతా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతటిని అతను కంట్రోల్ చేస్తున్నాడు అనేటువంటి అర్థంలో రాస్తాం. టు డెలిగేట్ కానీ, టు రిజైన్ అంటే ఉద్యోగం మానే, టు గివ్ అప్ అంటే వదిలివేయడు. సో కాబట్టి ఈ 3 రావమ్మా. సో కాబట్టి టు అస్యూమ్ కంట్రోల్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్. పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఇక్కడ చూడండి, ఒకసారి సెంటెన్స్ అవుదాం, మనకు పంక్చుయేషన్ అవసరమో లేదో తెలుస్తుంది. మెనీ ఆఫ్ దెమ్ వర్ ఏబుల్ టు బిగిన్ బయ్యింగ్ దేర్ ఓన్ హోమ్స్. చాలా మంది ఏం చేస్తున్నారంటేనంట సొంతంగా ఇల్లు కొనుక్కుంటున్నారంట. ఇదంతా ఒక సెంటెన్సే, ఇదంతా కూడా సింగిల్ సెంటెన్స్. సింగిల్ సెంటెన్స్ కి పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయా? నో పంక్చుయేషన్ మార్క్స్.
నో పంక్చుయేషన్ మార్క్స్. ఈ సెంటెన్స్ యొక్క విధానంలో పంక్చుయేషన్ మార్క్స్ ఉండవు. సో ఇక్కడ కామా పెట్టాడు తప్పు, ఇక్కడ కామా పెట్టాడు తప్పు, ఇక్కడ కామా లేదు కాబట్టి ఆప్షన్ 3 రైట్. మళ్ళీ 4th లో కామా ఉంది. సో కాబట్టి ఈ సెంటెన్స్ కి పంక్చుయేషన్ మార్క్స్ అవసరం లేదు కాబట్టి 3 is the right answer. Dash the storm, the event was cancelled. సో స్టార్మ్ అంటే తుఫాను రావడం వల్ల ఆ ఈవెంట్ ఏదైతే ఉందో క్యాన్సిల్ అయిందని చెప్తున్నాడు అమ్మా. అంటే ఫంక్షన్ ఏదైతే ఉందో క్యాన్సిల్ అయింది తుఫాను రావడం వల్ల. ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చాడు ఓవింగ్ టు, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఓవింగ్ టు అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్తుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ చెప్తున్నాం. సో అందుకని ఓవింగ్ టు ద స్టార్మ్ ద ఈవెంట్ వాస్ క్యాన్సిల్డ్. తుఫాను రావడం వల్ల ఫంక్షన్ అనేది క్యాన్సిల్ అయ్యిందని చెప్తాం. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే కాంట్రాస్ట్ చెప్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే రీప్లేస్మెంట్, ఏదైనా ఒక ప్లేస్ ని డినోట్ చేస్తుంది. సో ఇక్కడ లేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే మనకి మన ముందు ఉండడం. సో కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో ఇవి రెండు రావు. ఇది కాంట్రాస్ట్ కాదు కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ రాదు. కాబట్టి ఓవింగ్ టు ద స్టార్మ్ ద ఈవెంట్ వాజ్ క్యాన్సిల్డ్, ఎందుకంటే బికాస్ ఆఫ్, డ్యూ టు అనేటువంటి అర్థాల్లో మనకు వస్తుంది. నెక్స్ట్ ద ఆఫీస్ ఈజ్ డాష్ ద బిల్డింగ్. కరెక్ట్ ప్రిపోజిషన్ రాయమంటున్నాడు. నెక్స్ట్ బై బిల్డింగ్ పక్కన ఉంటుందా? కాదు కదా. ఇన్ స్పైట్ ఆఫ్ అనేది ఇక్కడ కాంటెక్స్ట్ కాదు, ఇన్సైడ్ ఆఫ్ ద బిల్డింగ్. బిల్డింగ్ లోపల ఆఫీస్ ఉంటుంది, బిల్డింగ్ లోపల ఆఫీస్ ఉంటుంది. ఇన్సైడ్ ఆఫ్ అంటే లోపల. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ 3. బిల్డింగ్ పైన ఆఫీస్ ఉండదు కదా, ఆన్ ద టాప్ ఆఫ్ ఉండకూడదు. ఓఎఫ్ఎఫ్ ఉంది కాబట్టి తప్పు. ఆన్ ది టాప్ ఆఫ్ అని కూడా అనొచ్చు మనం, పైన ఉండొచ్చు కదా బిల్డింగ్. ఆఫీస్ అనేది బిల్డింగ్ పైన ఉండొచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకి సబ్జెక్ట్ రావాలి, హ్యాజ్ లేదా హ్యావ్ రావాలి, ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ రావాలి, ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. హ్యావ్, హ్యాజ్, పాస్ట్ పార్టిసిపల్ ఉండాలి. ఇక్కడ చూడండి ఇట్ ఈజ్, ఇట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏముండాలమ్మా? హ్యాజ్ ఉండాలి. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ అండ్ అన్ఫినిష్డ్. సో ఇక్కడ ఈ పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఏం చెప్తుందని అడుగుతారు. ఇక్కడ సెంటెన్స్ ఇవ్వలేదు మనకి, సెంటెన్స్ ఇవ్వకుండా దీన్ని దేనికి ఉపయోగిస్తారని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ అండ్ అన్ఫినిష్డ్. అంటే పాస్ట్ లో ఎక్కడో మనకి యాక్షన్ జరిగి ఉంటుందమ్మా. పాస్ట్ లో ఎక్కడో మనకి యాక్షన్ జరిగి ఉంటుంది. పాస్ట్ లో ఎక్కడో మనకి యాక్షన్ జరిగి ఇప్పుడు ఇంకా జరుగుతోంది, అన్ఫినిష్డ్. సో ఇలాంటి వాటిని మనం ఏం చేస్తాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. అంటే పాస్ట్ లో ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ప్రజెంట్ లో ఇంకా జరుగుతూ ఉంటుంది. సో ద బ్రిడ్జ్ హ్యావ్ బీన్ ద బ్రిడ్జ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ అంటాం. ద బ్రిడ్జ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ అంటాం. అంటే బ్రిడ్జ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, కడుతున్నారు, ఇంకా కడుతూనే ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ హ్యాపెండ్ అట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ పాస్ట్. స్పెసిఫిక్ టైం అంటే ఎస్టర్డే అలా చెప్తాం. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బట్ ఆర్ రిలవెంట్ ఇన్ ప్రజెంట్. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ నౌ మనం చూస్తాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం ఉపయోగిస్తాం జస్ట్ నౌ, ఇప్పుడే పని పూర్తయింది అంటాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ జస్ట్ నౌ అంటాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ జస్ట్ నౌ. సో ఇప్పుడే నా పని పూర్తయింది అనేటువంటి అర్థంలో వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 4th చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. దిస్ ఈజ్ ఫర్ సింపుల్ ఫ్యూచర్. ఇది సింపుల్ ఫ్యూచర్ కి సంబంధించింది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి నెగటివ్ ఫామ్ అడుగుతున్నాడు అమ్మ. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాజ్ ఆర్ హ్యావ్ వస్తుంది, నాట్ ఉండాలి నెగిటివ్ కాబట్టి. బీన్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ అమ్మ. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నాట్ బీన్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్.
రెండోది చూద్దాం. సబ్జెక్ట్ డు నాట్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. దిస్ ఈజ్ అ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ విల్ నాట్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. దిస్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్. ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంటుంది. సబ్జెక్ట్ వజ్ ఆర్ వర్ నాట్ వెర్బ్ ప్లస్ ఇంగ్. వజ్ ఆర్ వర్ అన్నాడు కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ అయింది. ఈ స్ట్రక్చర్ దేనికి సంబంధించిందంటే పాస్ట్ కంటిన్యూస్ కి సంబంధించింది. సో కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై హౌ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ యూజింగ్ ఎ డిక్షనరీ. డిక్షనరీని ఉపయోగించేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటుంది కదా, దేనికి? బై ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇంక్లూడెడ్ కాదు. బై మేకింగ్ డిక్షనరీ ఈజియర్ టు ప్రింట్ కాదమ్మా. బై సింప్లిఫైయింగ్ ద సర్చ్ ప్రాసెస్ అండ్ అప్డేటింగ్ ఎంట్రీస్. ఎస్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అసలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎందుకు డిక్షనరీని మనం ప్రిపేర్ చేస్తాము అంటే సర్చింగ్ ఈజీ ఉంటుంది. సో ఏఎల్ ఉంటుంది లేదా ఏఎల్పి ఉంటుంది. సో ఏఎల్ ముందు వస్తుంది, ఏఎల్పి తర్వాత వస్తుంది అనేటువంటి ఒక ఐడెంటిఫై మనకు వచ్చేస్తుంది. దానివల్ల ఏం చేస్తామంటే మనము డిక్షనరీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తాం. లార్జర్ ఫాంట్ ఆఫ్ సైజ్ అంతా కూడా తప్పు. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ ఫ్యాక్ట్. సో దీంట్లో ఫ్యాక్ట్ ఏంటి చెప్తున్నాడు. షీ ఫీల్స్ వెరీ టైర్డ్. ఇది ఫ్యాక్టా? కాదు. సో ఇట్స్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. సమ్ టైమ్స్ డిక్లరేటివ్ కూడా అనొచ్చు. ద ఈఫిల్ టవర్ ఈజ్ ఇన్ ప్యారిస్. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ఉంది. ఇది ఫ్యాక్టే కదమ్మా. సో ఫ్యాక్ట్ కి ఎగ్జాంపుల్ ఇది. మిగతా ఆప్షన్ చూద్దాం. కెన్ యూ పాస్ మీ ద పెన్. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. ఇది క్వశ్చన్. ఇది interrogative sentence. What a wonderful surprise. It's an exclamatory sentence. It is an exclamation. Example of exclamation. So కాబట్టి option 2 is the right answer. Next identify the grammatically correct sentence. ఇచ్చిన వాటిలో grammatically correct sentence అన్నాడు. She has already finished her homework. She already ఇక్కడ మోడల్ వెర్బ్ లేదు కాబట్టి తప్పు. She finished her homework since morning. సిన్స్ మార్నింగ్ అనేది రాదమ్మా. హర్ హోంవర్క్ అనేసాడు, ఫినిష్డ్ అనేసాడు. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది, ఇక్కడ సిన్స్ అనేది ఉంది. రాంగ్. షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ 10 minutes ఎగో అని. ఇక్కడ హ్యాస్ అన్నాడు, 10 minutes ఎగో అన్నాడు. ఎగో అంటే పాస్ట్ టైం చూపిస్తుంది. పాస్ట్ టైం చూపిస్తున్నప్పుడు హ్యాస్ రాదు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. షీ హ్యాస్ ఆల్రెడీ ఫినిష్డ్ హర్ హోంవర్క్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇచ్చిన వాడు డూ యూ లైక్ పిజ్జా. ఇట్ ఈస్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్. బయట వర్షం పడుతుందా అడుగుతున్నాం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఆథర్. నీకు నచ్చిన రచయిత ఎవరు అని అడుగుతున్నాం. షీ వెంట్ టు ద షోర్. ఎస్, దిస్ ఈజ్ నాట్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ షీ ఫర్గాట్ టు సెట్ ద అలామ్. ఆమె అలాం పెట్టుకోవడం మర్చిపోయింది. డాష్ షీ వేకప్ లేట్ ఫర్ ద అసెంబ్లీ. సో అందుకని లేటుగా లేచింది. అలారం పెట్టుకోవడం మర్చిపోవడం వల్ల ఆలస్యంగా లెగిసింది. అలారం పెట్టుకోవడం మర్చిపోవడం వల్ల ఆలస్యంగా లెగిసింది అంటే ఇట్ ఈస్ ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రాయగలమా? లేదు. అదో ఉదాహరణ కాదు. డెస్పైట్. డెస్పైట్ అన్నా హవెవర్ అన్నా కాంట్రాస్ట్ గా వస్తాయి. అంటే ఒకటి నెగిటివ్ ఉంటుంది, పని జరగదు అని. కానీ ఇక్కడ ఏమవుతుంది, మొదటిది రెండో దాని కాన్సిక్వెన్స్ గా వస్తుంది కాబట్టి థస్. ఆమె అలారం పెట్టుకోలేదు కాబట్టి అసెంబ్లీకి లేటుగా వెళ్ళింది అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి థస్ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐ డాష్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ బై నౌ. సో షుడ్డా, కుడ్డా, మేనా, విల్లా. విల్ అవ్వదు ఎందుకంటే హ్యావ్ కంప్లీటెడ్ అన్నాడు కాబట్టి. మే అనేది రిక్వెస్ట్ కిందకు వస్తుంది కాబట్టి పొలైట్ రిక్వెస్ట్ కింద రాదు. కుడ్. కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ చెప్తుంది. కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ చెప్తుంది, ప్రజెంట్ ఎబిలిటీ గురించి కాదు. సో కెన్ చెప్తాను యాక్చువల్ గా. సో ఇక్కడ కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఏంటంటే షుడ్. ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ బై నౌ. యాక్చువల్ గా షుడ్ అనేది మనం ఉపయోగిస్తాము, అందువల్ల 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్ కెన్ టేక్ ఐదర్ ఎ సింగులర్ ఆర్ ప్లూరల్. సింగులర్ ఆర్ ప్లూరల్ వెర్బ్ ఫామ్ బేస్డ్ ఆన్ ది కాంటెక్స్ట్. సింగులర్ ఆర్ ప్లూరల్. ఎందుకంటే మనకి డ్యూయల్ గానీ మల్టిపుల్ గానీ ఇలాంటివి ఏం లేవమ్మా.
కాబట్టి సింగులర్ ప్లూరల్ ఉన్నాయి, ఒక ఆప్షనే. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది మనకి ఇచ్చింది. నెక్స్ట్, ఇఫ్ దే స్టే ఇండోర్స్ దే విల్ నాట్ బికమ్ సిక్. వాళ్ళు గనక ఇంట్లోనే ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళు అనారోగ్యం పాలు కారు అని చెప్తున్నాడు. సో ఇది రియల్ సిచ్యువేషన్, లైక్ సిచ్యువేషన్. రియల్ అండ్ లైక్ సిచ్యువేషన్లకి మనకి ఏం వాడతాం? ఫస్ట్ కండిషనల్ వాడతాం. ఫ్యాక్ట్స్ కి జీరో కండిషనల్ వాడతాము. సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్ ఏమో అన్రియల్ సిచ్యుయేషన్స్. రెండు కూడా అన్రియలేనమ్మా, రెండు కూడా అన్రియలే. అన్రియల్ ప్రజెంట్, నియర్ ఫ్యూచర్. ఇదేమో పాస్ట్. అంతే తేడా. రెండు కూడా అన్రియల్ మూమెంట్సే, అన్లైక్లీ మూమెంట్సే. బట్ ఇది ప్రజెంట్, నియర్ ఫ్యూచర్ అయితే ఇది పాస్ట్ అవుతుంది థర్డ్ కండిషనల్. ఫస్ట్ కండిషనల్ అంటే ప్రజెంట్ టెన్స్ లో ప్రస్తుతం జరిగేవమ్మా. నెక్స్ట్, చూస్ ద ప్రిఫిక్స్ దట్ కన్వర్ట్స్ వర్డ్ కనెక్ట్. డిస్కనెక్ట్ కదా, మనం డిస్కనెక్ట్ కి ఆపోజిట్ ఏం రాస్తాం? మనము డిస్కనెక్ట్ రాస్తాము. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇడియం, టు బి వెరీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. చాలా ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పాను. టు హెడ్ ద నెయిల్ ఆన్ ద హెడ్, టు బి కాట్ ఆఫ్ గాడ్, టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, టు బైట్ ద బుల్లెట్. సో టు బి కాట్ ఆఫ్ గాడ్, సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. టు బి కాట్ ఆఫ్ గాడ్ అనేది. టు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఖచ్చితంగా పాయింట్ చేస్తాం, ఏదైనా ఒక టాస్క్ ని మనం పాయింట్ చేస్తాం, ఆ సందర్భంలో వాడతాం. టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏదైనా రహస్యాన్ని బయటకు తీస్తాను సందర్భంలో ఉపయోగిస్తాము. టు బైట్ ద బుల్లెట్ అంటే ఒక అన్ప్లజెంట్ సిచ్యుయేషన్ ని మనం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం దాన్ని వాడతామమ్మా. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. అడ్జెక్టివ్ కావాలంటే షీ వోర్ ఏ స్టన్నింగ్ డ్రెస్ టు ద పార్టీ. ఇక్కడ హియర్ డ్రెస్ ఈజ్ ఏ నౌన్. సో నౌన్ ని మాడిఫై చేస్తుంది కాబట్టి స్టన్నింగ్ అనేది ఇక్కడ మనకి అడ్జెక్టివ్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అడ్వర్బ్ ఇన్ ద సెంటెన్స్. హీ విల్ అరైవ్ టుమారో. ఇక్కడ టైం కనపడుతుంది, రేపు పొద్దున్నే వస్తాడు అని. సో అడ్వర్బ్ ఆఫ్ మేనర్, ప్లేస్ కాదు, అడ్వర్బ్ ఆఫ్ టైం. అడ్వర్బ్ ఆఫ్ టైం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ రిటన్ ఇన్ పాసివ్ వాయిస్. ఇక్కడ పాసివ్ వాయిస్ బై ఉంటది కదా, ఇక్కడ ఎక్కడ బై ఉందా? లేదు. ఇక్కడ ఎక్కడ బై ఉందా? లేదు. సో ఇక్కడ బై ఉంది. ద బుక్ వాజ్ రీడ్ బై మెనీ పీపుల్. ఎస్, మెనీ పీపుల్ అనేది ఇంతకుముందు సబ్జెక్ట్ కింద ఉండి ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది. సో కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 4 కూడా షీ విల్ హ్యావ్ రిటర్న్ ద రిపోర్ట్ బై టుమారో. రేపటి కల్లా అంటున్నాడు. ఇక్కడ బై వేరు, ఈ బై వేరమ్మా, ఈ బై వేరు. సో బై ఉంది కాబట్టి ఇది పాసివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది ఏమవుతుంది? ఆమె రిపోర్ట్ రేపటిలాగా ఇస్తుందని చెప్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ద బుక్ వాజ్ రీడ్ బై మెనీ పీపుల్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ పాసివ్ వాయిస్. నెక్స్ట్, ఐడెంటిఫై వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ పర్సన్ హూ రైట్స్ నోవెల్స్. నావెల్స్ రాసేవాడిని నావెలిస్ట్ అంటాం, పోయమ్స్ రాస్తే పోయట్ అంటాం. సో కాబట్టి నావెలిస్ట్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ డైరీ. ఎంట్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. డైరీలో ఫస్ట్ అడ్రస్ రాసుకుంటామా, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అండ్ ఇండెక్స్, డేట్ రాస్తాం. డైరీ ఎప్పుడైనా రాసేటప్పుడు ఫస్ట్ ఆ రోజు ఏం జరిగిందో రాస్తాం కదా, డేట్ రాసుకుంటాం, లేదా ఒక గ్రీటింగ్ రాసుకుంటాం. గ్రీటింగ్ మీన్స్ సమ్ హాయ్ ఆర్ హలో సంథింగ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద పర్పస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఎ స్పీచ్. స్పీచ్ ఇస్తున్నప్పుడు స్పీచ్ యొక్క బాడీలో ఏముంటుందని అడుగుతున్నారు. టు రీస్టేట్ ద ఇంట్రడక్షన్. మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తామా? చెప్పాం. టు రిప్రజెంట్ అండ్ ఎలాబరేట్ ద మెయిన్ పాయింట్. ఎస్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. టు థ్యాంక్ ద ఆడియన్స్, ఇది లాస్ట్ లో చెప్తాం. టు ప్రొవైడ్ అ క్లోజ్, ఇది కూడా లాస్ట్ లో చెప్తాం. సో బాడీలో ఏముంటాలి అంటే టు రిప్రజెంట్ అండ్ ఎలాబరేట్ ఆన్ మెయిన్ పాయింట్స్. మెయిన్ పాయింట్స్ ఏముంటాయో వాటిని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ ముందు, అడ్జెక్టివ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని దాని ముందు ఉందా. ఎలిఫెంట్ నౌన్ అమ్మా, ఎర్త్ నౌన్, గోట్ నౌన్, ఈ 3 నౌన్స్. నౌన్స్ ముందు దా వచ్చింది, కానీ వాడు ఏమడిగాడు? అడ్జెక్టివ్ ముందు దా వచ్చింది. గుడ్, గుడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గుడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సో ద గుడ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ యాజ్ వెల్ ప్రస్తుతం సెంటెన్స్ లో. కాబట్టి ద గుడ్ లివ్స్ ఆన్ ఆఫ్టర్ ఎ మ్యాన్ హూ హ్యాస్ డైడ్. సో అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. శేఖర్ సెడ్ దట్ వస్తుంది రిపోర్టెడ్ స్పీచ్ లో. హీ కెన్, ఐ ప్లేస్ లో ఐ హీ అవుతుందమ్మా, ఐ హీ అవుతుంది. కెన్ అనేది కుడ్ అవుతుంది, పాస్ట్ టెన్స్ అవుతుంది కాబట్టి కెన్ అనేది కుడ్ అవుతుంది.
So Saker said that he could do the work. So option 3 is the right answer. Can అంటే మనకు ప్రజెంట్ టెన్స్, కెనాట్ రాదు, నెగటివ్ సెంటెన్స్, సో ఇది కాదు. Next, identify the sentence that correctly converts simple sentence into a compound. Simple నుంచి కాంపౌండ్. Being tired, I went to bed. సో అలసిపోవడం వల్ల నిద్రపోయారు. I was tired, so I went to bed. ఇది కరెక్ట్ సెంటెన్స్ అమ్మ. సో అలసిపోయాను అందువలన అని వచ్చింది. ఇక్కడ బికాజ్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అది. I was tired but I went to bed అనేది నెగిటివ్ ఆస్పెక్ట్ లో. సో I went to bed and I was and వాడకూడదు ఇక్కడ. సో వాడతాము. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సక్సెసర్, SUCCESSOR. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో పారాగ్రాఫ్ ఒకసారి చూడండి. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ గురించి చెప్తున్నాడు. ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఇష్యూ ఇన్ ఇండియా with substantial gap between the wealthy and poor people. ఒకసారి క్వశ్చన్ చూడండి. అండ్ ప్రైమరీ ఎఫెక్ట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అడుగుతున్నాడు. ఈక్వల్ యాక్సెస్ టు రిసోర్సెస్, రిసోర్సెస్ అందరికి సమానంగా ఉంటాయా? లేదు. డిస్పారిటీస్ ఇన్ యాక్సెసింగ్ రిసోర్సెస్ ఎస్. ఆపర్చునిటీస్ యాక్సెస్ లో రిసోర్సెస్ లో డిస్పారిటీస్ ఉండడం వల్ల మనకి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది వచ్చిందమ్మ. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ పారాగ్రాఫ్ ఇస్తాడు, మళ్ళీ దానికి ఒక క్వశ్చన్ ఇస్తాడు. అచీవింగ్ మోర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఈజ్ అ ఛాలెంజ్. ఏమైంది? కాంప్లెక్స్ ఛాలెంజ్. ఇది కదా మనకి ఇచ్చింది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకి సో టెట్ ఎగ్జామ్ కి సంబంధించిన ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మనకి 30 బిట్స్ అన్న 30 బిట్స్ మనం సాల్వ్ చేయడం జరిగింది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.